ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఉందని, ఆస్తుల వివరాలు సరిగా చూపించలేదని శంకర్ ప్రత్యర్థి మాజీ మంత్రి జోగు రామన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన అఫిడవిట్లో కొన్ని భూములతో పాటు వ్యాపార వివరాలు లేకుండానే అఫిడవిట్ దాఖలు చేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ క్రమంలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 12 మంది అభ్యర్థులు పూర్తి వివరాలతో జూన్ 14న హాజరు కావాలని నోటీసులో కోర్టు ఆదేశించింది. అయితే జోగు రామన్న తనపై రాజకీయ దురుద్దేశంతోనే కోర్టుకు వెళ్లారని ఎమ్మెల్యే శంకర్ అంటున్నారు. ఆస్తుల వివరాలు సరిగా చూపించలేదని శంకర్ ప్రత్యర్థి మాజీ మంత్రి జోగు రామన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారందరికీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన అఫిడవిట్లో కొన్ని భూములతో పాటు వ్యాపార వివరాలు లేకుండానే అఫిడవిట్ దాఖలు చేశారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఈ క్రమంలో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 12 మంది అభ్యర్థులు పూర్తి వివరాలతో జూన్ 14న హాజరు కావాలని నోటీసులో కోర్టు ఆదేశించింది. అయితే జోగు రామన్న తనపై రాజకీయ దురుద్దేశంతోనే కోర్టుకు వెళ్లారని ఎమ్మెల్యే శంకర్ అంటున్నారు.